చాలా సంతోషం సార్, రండి. కానీ భోజనానికి రావాలి మరి. భోజనం అంతా రెడీ అవుతోంది, సరేనా? రండి రండి సార్. ఎవరు జాన్సమ్మా ఫోన్లో? మినిస్టర్ ఇంటి నుంచి పత్రిక ఇవ్వడానికి వస్తున్నారట, అందుకే భోజనానికి రమ్మంటున్నాను. కూరకి ఇది ఓకే, అన్నం మాత్రం ఇంకో వాయి పెట్టేస్తే సరిపోతుంది. వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకో 2-3 డిషెస్ కలిపే చేసేద్దాం, ఎందుకైనా మంచిది కదా. జాన్సమ్మా ఇవన్నీ పక్కన పెట్టేసే. అత్తయ్య, అత్తయ్య, మీరొక మిరియాల కూర పెడతారు కదా, అందులో పన్నీర్ అవి వేసి అదెలా చేయాలని నేర్పించండి అత్తయ్య. ఏంటది? మీనా వండుతుందా? ఏంటి జాన్సమ్మ అలా అడిగారు? అత్తయ్య సూపర్గా వండుతారు, అందులోనూ ఆ పెప్పర్ కర్రీ బా ఛాన్సే లేదు. నాన్ వెజ్ దాని ముందు పనికిరాదంటే నమ్ముతారా? అది మసాలా పౌడర్ వేసి ఒకటి చేస్తారు చూడండి, బా అద్దరిపోతుంది. అన్నట్టు జాన్సమ్మ లివర్లో ఒక డిష్ చేస్తారు. అత్తయ్య, దాని పేరేంటి? దాని పేరు మర్చిపోయాను అత్తయ్య. అదైతే తిరుగులేదు జాన్సమ్మ. ఏంటి మీనా, నాతో అస్సలు చెప్పనేలేదు? ఆ రోజు తినేటప్పుడు కూడా నువ్వు చెప్పనేలేదే. నేనేమో అది మణే వండిందేమో అనుకున్నాను. అత్తకున్న ప్రాబ్లమే ఇది జాన్సమ్మ. ఆవిడ చేసింది ఎప్పుడు బయటికి చెప్పుకోరు, ఆవిడికి పొగడ్తలు నచ్చవు. ఓహో, నీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకోవాలైతే. అవును జాన్సమ్మ, మనకి తెలిసింది 100 అంటే మనకి తెలియంది చాలా ఉంది కదా. అది కూడా కరెక్టే. అన్నట్టు జాన్సమ్మ, రవికి పెప్పర్ కూర కర్రీలాగా కంటే అది రైస్లో కలిపి చేస్తే బాగా తింటారు. ఆ పెప్పర్ కూర ఇంకా పన్నీర్, చికెన్, మటన్ అన్నింటిలోనూ అత్త దిట్ట. సూపర్గా చేసేస్తారు. ఏంటి మీనా, అయితే నువ్వు మాస్టర్ చెఫ్ అన్నమాట? లేదత్తయ్య, ఇప్పుడు మణిమే వండుతుంది. అప్పుడప్పుడు పిల్లలకి నచ్చేది మాత్రమే నేను చేస్తాను. నువ్వే నాకు వంట చేసి పెట్టవా? వండుతానత్తయ్య. బెండకాయలో పల్లీ వేసి వండుతాను, మీకు చాలా ఇష్టం కదా. ఇంకా కాకరకాయ వేపుడు, పెరుగు పచ్చడి చేస్తే మీరు చాలా ఇష్టంగా తిన్నారు. అదంతా నేను చేసింది. నాకు ఇన్ని రోజులు ఇది తెలియనేలేదు మీనా. జాన్సమ్మ, అవి మాత్రమే కాదు, చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ అని అన్ని అద్దరు కొట్టేస్తారు. వాటికి క్లాసెస్కి కూడా వెళ్లారు. సాస్లు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు జాన్సమ్మ. వెరీ గుడ్ మీనా, సూపర్. అయితే నువ్వే మొత్తం అంతా ప్రిపేర్ చెయ్యి. పన్నీర్, వెజ్, నాన్ వెజ్ కర్రీస్ అన్నీ నువ్వే చెయ్యి. నేను దగ్గరుండి అన్నీ చూస్తాను. అయ్యో అత్తయ్య, మీరు మరీను. సరే, మొదలు పెడదామా? నువ్వు చేస్తూ ఉండు, నేను చూస్తాను. పదండి.